అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. నా వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి అందరూ కూడా. ఎస్ సార్ వినిపిస్తుంది. ఎస్ సార్ ఓకే. వినపడుతుంది. ఓకే గైస్, మరి ఈరోజు మనం స్టార్ట్ చేద్దాం. మరి లాస్ట్ సర్వీస్ ప్రొక్యూర్మెంట్ అందరూ చేస్తారా? ఓకే, నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి. మరి ఎర్రర్స్ అన్ని చూడాలి. చివరి క్లాస్ వరకు 2 సార్లు వాచ్ చేసి చేయండి. ఏది చేసినా సరే నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ వస్తున్నాయి. మీకు రావు కొన్ని ఎర్రర్స్, మీకు రావు కొన్ని ఎర్రర్స్ మీకు వస్తాయి. ఆల్మోస్ట్ నేను కొన్ని ఎర్రర్స్ నేను క్లియర్ చేశాను, బట్ కొన్ని ఎర్రర్స్ మీకు రావు. ఓకే, సో మరి ఇది ఓవరాల్ గా ఐడియా. సో మరి ఈరోజు మనం సర్వీస్ ప్రొక్యూర్మెంట్, మనకి సర్వీస్ ప్రొక్యూర్మెంట్ లో 2 టైప్స్ ఉన్నాయండి. ప్లాన్డ్, అన్ప్లాన్డ్. ప్లాన్డ్, అన్ప్లాన్డ్ మధ్య డిఫరెన్స్ ఏంటి ఎవరు చెప్తారు? సర్వీస్ ఎక్స్టర్నల్ సర్వీస్ ప్రొక్యూర్మెంట్ 2 టైప్స్ ఉన్నాయి. సో మీకు ఇచ్చిన డాక్యుమెంట్ లో ఉంటాయి చూడండి. ప్లాన్డ్ సర్వీసెస్, అన్ప్లాన్డ్ సర్వీస్ అంటే ఏంటి ఎవరు చెప్తారు? సర్వీస్ ప్రొక్యూర్మెంట్ లో మనకి ప్లాన్డ్ సర్వీసెస్, అన్ప్లాన్డ్ సర్వీస్ అంటే ఏంటి? చెప్పండి. నోట్స్ మీకు ప్లాన్డ్ సర్వీస్, అన్ప్లాన్డ్ సర్వీస్ అంటే ఏంటి ఎవరు చెప్తారు? చెప్పాలి. ప్లాన్డ్ సర్వీస్ అంటే మనకి ఈ సర్వీస్ కి ఎంత అవుతుంది అనేది మనం ముందుగానే తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఈ సర్వీస్ కి మనకి కాస్ట్ ఎంత అంటే క్వాంటిటీ వాల్యూ మనం ముందుగానే తెలుసుకోవచ్చు అనమాట. అన్ప్లాన్డ్ అంటే అది అయ్యేదాకా తెలియదు. సో కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెయింటెనెన్స్ చేయమని చెప్పి పిలిచారు మేము, అది ఏంటో తెలీదు. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఇంత అని చెప్తాం. అదే అన్ప్లాన్డ్ సర్వీస్ అనుకోండి, అన్ప్లాన్డ్ సర్వీస్ అంటే మనకి ప్లానెడ్ సర్వీస్ అంటే పలానాది అని ముందుగానే తెలిసిపోతుంది మనకి. అన్ప్లాన్డ్ సర్వీస్ అంటే అది మనకి మెయింటెనెన్స్ ఎంత అవుతుందో తెలియదు అనమాట. క్వాంటిటీ వాల్యూ తెలియదు, దాన్ని మనం అన్ప్లాన్డ్ సర్వీసెస్ అంటారు. సో ఇది ఈ పాయింట్స్ మీరు ఇంటర్లో చెప్పాలి. ప్లాన్డ్ సర్వీసెస్, అన్ప్లాన్డ్ సర్వీసెస్ అని అడిగితే ఏంటి? ఓకే, ఈ పాయింట్స్ మీరు చెప్పాలి. సో మనకి unplanned services are those not fully specified at time of purchase or order creation. The exact scope, quantity, cost may not be known in advance. Unplanned services లో మనకి ఎగ్జాక్ట్ గా మనకి క్వాంటిటీ ఎంత, కాస్ట్ ఎంత అనేది మనకి ముందుగా తెలిస్తే ఛాన్సెస్ ఉండవు. అర్థమవుతుందా అందరికి? సో అన్ప్లాన్డ్ సర్వీసెస్ లో క్వాంటిటీ అనేది మనకి తెలియదండి. ఓకే, కానీ ప్లాన్డ్ సర్వీసెస్ లో క్వాంటిటీ ఎంత అవుతుందో తెలుస్తుంది, కాస్ట్ ఎంత అవుతుందో కూడా తెలుస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్, ప్లాన్డ్ అండ్ అన్ప్లాన్డ్. సో అన్ప్లాన్డ్ సర్వీసెస్ లో మనకి సో క్వాంటిటీ ఎంత, క్వాలిటీ ఎంత, అమౌంట్ ఎంత అవుతుంది అనే డీటెయిల్స్ మన దగ్గర ఉండవు. ఓకే, కానీ సో మనకి ప్లాన్డ్ సర్వీసెస్ లో క్వాంటిటీ, ప్లాన్ అన్ని కూడా మన దగ్గర ఉంటాయి. So unplanned services are those are not fully specified at time of purchase order creation. ఇది ఈ పాయింట్ తెలుసుకోవాలి. సో నో డీటెయిల్డ్ స్పెసిఫికేషన్ ఎట్ PO stage. ఓకే, సో ప్లాన్డ్ సర్వీసెస్ లో సో మనకి agreed upon before execution the specified details including quantity and value in purchase order. సో ఇక్కడ మనకి సో పర్చేజ్ ఆర్డర్ లో క్వాంటిటీ అండ్ వాల్యూ అనేది మనకు తెలుస్తుంది అనమాట. అన్ప్లాన్డ్ సర్వీసెస్ లో ఇవన్నీ తెలియవు.
ఓకేనా? సో ఇది మనం తెలుసుకోవాలి. సో ఈ పాయింట్లు ఇంటర్వ్యూలో చెప్పండి. ప్లానెడ్, అన్‌ప్లానెడ్ సర్వీసెస్. సో ప్లానెడ్ సర్వీసెస్‌కి, అన్‌ప్లానెడ్ సర్వీసెస్‌కి డిఫరెన్స్ అనేది ఇంటర్వ్యూలో అడుగుతున్నారు. ఓకే. సో ఇంటర్వ్యూలో ఈ ప్రాసెస్, ఎర్రర్స్ మొత్తం అన్నీ మీరు చెప్పాలి ఇంటర్వ్యూలో. ఓకేనా? ఓకే. సో కాబట్టి ప్లానెడ్, అన్‌ప్లానెడ్ సర్వీసెస్ అనేది ఇంటర్వ్యూలో మనకి ఎక్కువ అడుగుతున్నారు. కాబట్టి దీని గురించి మీరు చెప్పాల్సి ఉంటది. ప్లానెడ్ సర్వీస్ అంటే ఏంటి? అన్‌ప్లానెడ్ సర్వీస్ అంటే ఏంటి? ఓకేనా? సో ప్లానెడ్, అన్‌ప్లానెడ్ సర్వీసెస్. నెక్స్ట్ ఏంటి చెప్పండి? సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం? సో నెక్స్ట్ మనం యూఎన్బిడబ్ల్యూ మెటీరియల్‌ని ఎలా ప్రొక్యూర్ చేయాలి అనే కాన్సెప్ట్ చెప్తాను. సో యూఎన్బిడబ్ల్యూ మెటీరియల్ గురించి ఎవరికైనా ఐడియా ఉందా? సో యూఎన్బిడబ్ల్యూ మెటీరియల్ గురించి ఎవరికైనా ఐడియా ఉందా? యూఎన్బిడబ్ల్యూ మెటీరియల్ అనే వర్డ్ ఎప్పుడైనా విన్నారా? చెప్పాలండి. చాలా సింపుల్‌గా నేను చెప్తాను. టైము, ఫ్రేమ్స్ అన్నీ గూడా అన్నీ అయిపోతాయి మనకి. మీరు నాతో పాటు ఫాలో అయితే చాలు. అడ్వాన్స్‌గా గూడా అవసరం లేదు. నాతో పాటు ఫాలో అయితే చాలు. ఓకే. సో సో మీకిప్పుడు యూఎన్బిడబ్ల్యూ మెటీరియల్ యూఎన్బిడబ్ల్యూ మెటీరియల్ గురించి మనం క్లాస్‌లో డిస్కస్ చేద్దాం. సో మీ అందరికి ఇప్పుడు పర్చేజ్ ఆర్డర్స్ క్రియేట్ చేయడం వచ్చేసింది. ఇన్వాయిస్ క్రియేట్ చేయడం వచ్చేసింది. జీఎస్టీతో ఇన్వాయిస్ చేయడం వచ్చేసింది. అలాగే సర్వీస్ ప్రొక్యూర్‌మెంట్ కూడా తెలిసిపోయింది. సర్వీస్ ప్రొక్యూర్‌మెంట్ క్లాస్ నిన్న చెప్పుకున్నాం. నంబర్ ఆఫ్ ఎర్రర్స్ వచ్చినాయి సర్వీస్ ప్రొక్యూర్‌మెంట్. అన్ని ఎర్రర్స్ నోట్ చేసుకొని ఇంటర్వ్యూలో చెప్పాలి. ఓకేనా? సో అన్ని ఎర్రర్స్ మనకి నోట్ చేసుకొని ఇంటర్వ్యూలో చెప్పాల్సి ఉంటదండి. ఆ! సో ఈ ఎర్రర్స్ అన్ని కూడా మేము సర్వీస్ పిఓ క్రియేట్ చేసేప్పుడు ఎర్రర్స్ వచ్చినాయి. ఎఫ్ఐ వాళ్ళతో కలిసి రిసాల్వ్ చేసామని చెప్పాలి. ఎప్పుడైనా సరే. ఈవెన్ మీ ఇష్యూ కాకపోయినా సరే వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని వర్క్ చేసామని చెప్పాలి. అర్థమైందా? మన అకౌంట్ డిటర్మినేషన్ పార్ట్ ఉంది. అకౌంట్ డిటర్మినేషన్ అంటే ఏంటి? జీఎల్‌ని బ్యాక్ ఎండ్‌లో ఓబీఐస్‌లో అసైన్ చేయడం. ఓకే. ఆ రోల్ మందే. ఆ రోల్ మందే అంటే మనం ఎఫ్ఐఆర్‌తో కలిసి మనం సాల్వ్ చేసామని చెప్పాలి ఆ ఇష్యూస్ అన్ని. ఓకే. మన వాల్యుయేషన్ మోడిఫైయర్స్, ఈ జనరల్ మోడిఫైయర్స్ లిస్ట్ ఇచ్చామని చెప్పాలి. ఓకే. రైట్. సో ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేస్తున్నా చూడండి. సో మనకి యూఎన్బిడబ్ల్యూ మెటీరియల్ ఎవరికైనా ఐడియా ఉందా? యూఎన్బిడబ్ల్యూ మెటీరియల్ అంటే ఏంటన్నది? సో ఎప్పుడైనా యూఎన్బిడబ్ల్యూ మెటీరియల్ అంటే విన్నారా ఎవరైనా? సో యూఎన్బిడబ్ల్యూ అనేది ఓన్లీ క్వాంటిటీ బేస్డ్ అన్నమాట. అంతేగాని వాల్యూ బేస్డ్ కాదు. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్ కొనుక్కున్నారనుకోండి. మొబైల్ ఇచ్చే సర్వీస్ వెండార్ వేరే ఉంటాడు. మొబైల్ ఏదైతే ఉందో నోకియా వెండార్. కానీ మొబైల్‌తో పాటు చార్జర్స్ వస్తా ఉంటాయి. కేబుల్స్ వస్తా ఉంటాయి. అలాగే యూజర్ మాన్యువల్ వస్తా ఉంటది. హెడ్‌ఫోన్ వస్తా ఉంటది. ఇవన్నీ కూడా ఏంటిది మనకి యూఎన్బిడబ్ల్యూ మెటీరియల్ కింద కన్సిడర్ అవుతుంది. అంటే వేరే ప్రొడక్ట్ ఇవి. అంటే ఏంటి ఆ మొబైలే కానీ వాడు వేరే వెండర్‌కి రికమెండ్ చేస్తున్నాడన్నమాట ఈ మెటీరియల్స్.
ఈ మెటీరియల్స్ మనం యుఎన్బిడబ్ల్యూ మెటీరియల్స్ అంటారు. ఇవి వాల్యూ బేస్డ్ కాదు, క్వాంటిటీ బేస్డ్ అన్నమాట. యుఎన్బిడబ్ల్యూ మెటీరియల్ ఎప్పుడు కూడా సో మెటీరియల్ టైప్ అనేది క్రియేట్ చేసేటప్పుడు ఇది నాన్ వాల్యూ బేస్ మీద తీసుకోవాలి. ఇది నాన్ వాల్యూడ్ మెటీరియల్ అండి. సో యుఎన్బిడబ్ల్యూ అనేది ఆర్ మేనేజ్డ్. సో యుఎన్బిడబ్ల్యూ మేనేజ్డ్ అనేది క్వాంటిటీ బేసిస్. సో యుఎన్బిడబ్ల్యూ అనేది క్వాంటిటీ బేసిస్ బట్ నాట్ బై వాల్యూ. సో ఈ యుఎన్బిడబ్ల్యూ అనేది క్వాంటిటీ బేస్డ్ కానీ వాల్యూ బేస్డ్ కాదు. అంటే మీరు మెటీరియల్ క్రియేట్ చేసేటప్పుడు, ప్లాంట్కి అసైన్ చేసేటప్పుడు మీరు ఓన్లీ క్వాంటిటీ సెలెక్ట్ చేసుకుంటారు కానీ వాల్యూ సెలెక్ట్ చేసుకోరు ఈ మెటీరియల్స్. అర్థమైందా? సో ఇది మెయిన్ అన్నమాట. దీంట్లో ఏంటంటే మనకి జనరల్ గా మనకి యుఎన్బిడబ్ల్యూ మెటీరియల్ నాట్ వాల్యూ బేస్డ్ అన్నమాట. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ యుఎన్బిడబ్ల్యూ మెటీరియల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫినిష్డ్ ప్రోడక్ట్. సో ఫినిష్డ్ ప్రోడక్ట్ మనకి మొబైల్ అండి. సో ఫినిష్డ్ ప్రోడక్ట్ మొబైల్ అయినప్పుడు యుఎన్బిడబ్ల్యూ మెటీరియల్స్ ఏమై ఉంటాయి? ప్రోడక్ట్ వచ్చేటప్పటికి చార్జరు, యూజర్ గైడెన్స్, అలాగే హెడ్ ఫోన్, ఇవన్నీ కూడా మనకి యుఎన్బిడబ్ల్యూ మెటీరియల్ కింద వస్తాయి అన్నమాట. సో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ప్లాంట్ ఉందండి, XYZ అనే ప్లాంట్ ఉంది. XYZ అనే ఒక ప్లాంట్. ఈ ప్లాంట్ ఏంటంటే మ్యానుఫ్యాక్చర్ చేస్తుందంట. మ్యానుఫ్యాక్చరింగ్ మొబైల్స్ అండ్ డెలివర్ టు కస్టమర్. సో XYZ అనే ప్లాంట్ ఉంది. సో ఈ XYZ అనే ప్లాంట్ బేసిక్ గా సో మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు, మొబైల్ మ్యానుఫ్యాక్చర్ చేసి కస్టమర్ డెలివర్ చేస్తాం. సో దీంతో పాటు మనం ఏంటంటే వి నీడ్ టు గివ్ దిస్ యుఎన్బిడబ్ల్యూ మెటీరియల్స్ ఇవ్వాలి. చార్జరు, యూజర్ గైడెన్స్, హెడ్ ఫోన్స్. ఓకే, కాబట్టి అలాంగ్ విత్ ఫినిష్డ్ ప్రోడక్ట్ we also give the UNBW మెటీరియల్స్. అంటే పైన ఉన్న మెటీరియల్స్ అన్నమాట ఇవ్వాలి వస్తుంది అన్నమాట. అది యాక్సెసరీస్ ఉంటాయి కదా, ఇవ్వాలి. సో ఇక్కడ మనకి ఈ మెటీరియల్స్ ఏమైతే ఉంటాయో ఇవి ఎక్స్టర్నల్ వెండర్ దగ్గర నుంచి ఆర్డర్ చేస్తాం మనం. మెటీరియల్ ఫ్రమ్ సో ఈ మెటీరియల్స్ ఏదైతే ఉంటాయో ఎక్స్టర్నల్ వెండర్స్ నుంచి ఆర్డర్ చేస్తాం. సో ఫర్ దట్ దానికి కానీ మనకి సో వీ హ్యావ్ టు పే ద అమౌంట్. సో దానికి కానీ మన అమౌంట్ అనేది పే చేయాలి టు వెండర్. సో డ్యూరింగ్ ది గూడ్స్ రిసిట్ అకౌంటింగ్ డాక్యుమెంట్ జనరేటెడ్. అకౌంటింగ్ డాక్యుమెంట్ అనేది జనరేట్ అవుతుంది. బట్ when enter the goods issue, accounting document is not generated. ఇక్కడ ఈ పాయింట్స్ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ సింపుల్ గా మాట్లాడితే యుఎన్బిడబ్ల్యూ మెటీరియల్ అనేది బేసిక్ గా ఏంటంటే నాన్ వాల్యూడ్ బేస్ మీద కౌంట్ చేస్తారు. ఇది కస్టమర్ కి గూడ్స్ ఇష్యూ చేసినప్పుడు, ఈ మెటీరియల్ ఇష్యూ చేసినప్పుడు మనకి అకౌంటింగ్ డాక్యుమెంట్ జనరేట్ అవ్వదు. కానీ ఈ మెటీరియల్ మనం థర్డ్ పార్టీ వెండర్కి ఆర్డర్ చేసినప్పుడు ఓకే వాడు మనకి గూడ్స్ పంపిస్తాడు కదా, అప్పుడు అకౌంటింగ్ డాక్యుమెంట్ జనరేట్. ఎందుకంటే థర్డ్ పార్టీ వెండర్ డబ్బులు కట్టాలి. ఇప్పుడు మొబైల్ అనేది నోకియా, కానీ చార్జర్, యూజర్ గైడెన్స్ ఇవన్నీ వేరే వాళ్ళు అన్నమాట. మరి వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నప్పుడు ఈ యూజర్, ఈ హెడ్ ఫోన్ ఇవన్నీ కూడా వేరే వాళ్ళకి ఆర్డర్ చేయాలి కదా, వేరే వెండర్కి ఆర్డర్ చేయాలి కదా.
వేరే వెండర్ ఏం చేస్తాడంటే ఇవి గూడ్స్ పంపిస్తాడు అన్నమాట. ఇవి మీరు ఏం చేస్తారు, ఫినిష్డ్ ప్రోడక్ట్తో పాటు ఈ గూడ్స్ మీరు కస్టమర్కి అమ్మేస్తారు. ఓకే. సో కాబట్టి కంపెనీ ఏంటంటే మొబైల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, కానీ చార్జర్, యూజర్ గైడెన్స్ అనేది వేరే వెండర్ దగ్గర నుంచి కొనుక్కుంటుంది అన్నమాట. ఆ కొనుక్కునేటప్పుడు వాడు పిఓ రైజ్ చేస్తాడు అన్నమాట ఆ వెండర్కి. వాడు మనకి గూడ్స్ పంపిస్తాడు. ఓకేనా. సో మనం గూడ్స్ ఇష్యూ ఎవరు చేస్తాం, కస్టమర్ చేస్తాం. సింపుల్గా మాట్లాడితే ఇక్కడ సింపుల్గా మనం మాట్లాడుకుంటే మొబైల్ ఉందండి. మొబైల్ మనం ఎవరికి ఇష్యూ చేయాలి, కస్టమర్కి ఇష్యూ చేయాలి. కస్టమర్కి ఇష్యూ చేయాలంటే దాంతో యూఎన్బిడబ్ల్యూ మెటీరియల్ ఇంక్లూడ్ చేయాలి. అంటే చార్జరు, ఈ గైడెన్స్ ఇంక్లూడ్ చేయాలి. సో మన దగ్గర యూఎన్బి మెటీరియల్ నాట్ అవైలబుల్. మన దగ్గర ఉండవు, మనం తయారు చేయం, మ్యానుఫ్యాక్చర్ చేయం. సో ఈ యూఎన్బిడబ్ల్యూ మెటీరియల్ మ్యానుఫ్యాక్చర్ చేసేది ఎవరు, ఎక్స్టర్నల్ వెండర్, వేరే వెండర్ ఎవరో ఉంటాడు. సో వాడికి మనం ఏం చేయాలి, పిఓ రైజ్ చేయాలి. వాడు మనకి ఏం చేస్తాడు, గూడ్స్ పంపిస్తాడు. కాబట్టి గూడ్స్ రిసిప్ట్ కంపెనీకి. తర్వాత ఈ గూడ్స్ రిసిప్ట్ చేసిన తర్వాత యూఎన్బిడబ్ల్యూ మెటీరియల్ మీరు ఏం చేయాలి, గూడ్స్ ఇష్యూ చేయాలి. సో ఎవరికి ఇష్యూ చేయాలి, కస్టమర్కి ఇష్యూ చేయాలి. ఇది కాన్సెప్ట్. అందరికీ అర్థమవుతుంది కదా. సో ఈ కాన్సెప్ట్ సో ఇది బిజినెస్ ప్రాసెస్. అందరికీ అర్థమవుతుందా. సో ఇది మనకి బిజినెస్ ప్రాసెస్. ఓకే. సో ఇది మనకి కాన్సెప్ట్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఒక యూఎన్బిడబ్ల్యూ మెటీరియల్ క్రియేట్ చేయాలి, పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేసి గూడ్స్ రిసిప్ట్ చేయాలి, తర్వాత గూడ్స్ ఇష్యూ చేయాలి, తర్వాత ఇన్వాయిస్ అన్నమాట. ప్రాసెస్ స్టెప్స్ ఏంటంటే మనకి, సో ఫస్ట్ వీ నీడ్ టు క్రియేట్ స్టెప్స్ అన్నమాట. స్టెప్స్, ప్రాసెస్ స్టెప్స్. సో వీ నీడ్ టు క్రియేట్ యూఎన్బిడబ్ల్యూ మెటీరియల్ ఫస్ట్. సో యూఎన్బిడబ్ల్యూ మెటీరియల్ క్రియేట్ చేయాలి. తర్వాత దెన్ వీ హ్యావ్ టు క్రియేట్ పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయాలి. తర్వాత సో గూడ్స్ రిసిప్ట్. సో గూడ్స్ రిసిప్ట్ చేసినప్పుడు మనకి కంపల్సరీగా అకౌంటింగ్ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. ఎందుకంటే వెండర్ ని గూడ్స్ పంపిస్తున్నాడు కాబట్టి వాడికి డబ్బులు కట్టాలి. తర్వాత ఈ గూడ్స్ రాగానే కస్టమర్కి గూడ్స్ అమ్మేస్తాం. అంటే గూడ్స్ రిసిప్ట్ ఉంటుంది, గూడ్స్ ఇష్యూ కూడా ఉంటుంది. ఓకేనా. సో గూడ్స్ ఇష్యూ చేస్తాం. ఇక్కడ నో అకౌంటింగ్ డాక్యుమెంట్ జనరేట్. ఓకేనా. ఇక్కడ ఎటువంటి అకౌంటింగ్ డాక్యుమెంట్ అనేది జనరేట్ కాదు. ఓకే. తర్వాత ఇన్వాయిస్ అనేది క్రియేట్ చేస్తాం. విత్ స్టెప్స్. సో ఈ స్టెప్స్ మీరు పొద్దున ఇంటర్లో చెప్పాలి. యూఎన్బిడబ్ల్యూ మెటీరియల్ ఎలా క్రియేట్ చేయాలి ఎవరు తెలుసు, చేద్దాం మరి. ఇంకా సిస్టంలోకి వెళ్ళి మరి యూఎన్బిడబ్ల్యూ మెటీరియల్ ఎలా క్రియేట్ చేయాలో నేర్పిస్తాను, చూడండి. ఇదేంటి మనం తొందరగా క్లాస్ తీసుకుంటున్నామా ఏంటి. సార్ అవును సార్ 5:30కి తీసుకుని సార్. ఓ మై గాడ్, నేను 6:30 అనుకున్నానే. ఓ సారీ అండి. 6:30 అయిపోయింది అనుకుని క్లాస్ తీసుకుంటున్నాను. ఓకే, నో ఇష్యూ. అందరూ అటెండ్ అయ్యారు కదా మాక్సిమం. ఓకే రైట్. సో ఒకసారి సిస్టమ్ ఓపెన్ చేయండి.
ఓకే. సో మనం చేయాల్సిన పని ఏంటి అంటే మనకి OMS2లోకి వెళ్తాం. OMS2. సో ఇక్కడ మనకి లాక్ అయినట్టు కనబడుతుంది చూడండి. సో SM12లోకి వెళ్ళి ఓకే. సో ఈరోజు మనం UNBW మెటీరియల్ చేద్దాం మరి. ఫస్ట్ మీరు UNBW మెటీరియల్ క్రియేట్ చేయాలంటే OMS2లోకి వెళ్ళండి. సో మెటీరియల్ టైప్ క్రియేట్ చేయాలి కదా ఫస్ట్. సో ఇక్కడ UNBW మెటీరియల్ అని చెప్పి తీసుకోండి. ఇక్కడ ఆ మెటీరియల్ టైప్ దగ్గర మీరు జస్ట్ ఏంటంటే స్టార్ పెట్టుకోండి, ఎందుకంటే గుర్తుంటుంది. సేవ్ చేసుకోండి. మీరు అవసరం లేదు, నేను చేస్తాను కాబట్టి మీరు చేయాల్సిన అవసరం లేదు. ఓకే, మీరు చేయాల్సిన అవసరం లేదు. సో ఈ UNBW మెటీరియల్ ని సెలెక్ట్ చేసుకుంటే సో ఇక్కడ ఎక్స్టర్నల్ పర్చేస్ అలౌడ్. ఓకే, ఎక్స్టర్నల్ పర్చేస్ ఆర్డర్స్ అలౌడ్. ఓకే, అలాగే సో ఇంటర్నల్ పర్చేస్ ఆర్డర్స్ అలౌడ్. సో ఎక్స్టర్నల్ పర్చేస్ ఆర్డర్స్ అలౌడ్, ఇంటర్నల్ పర్చేస్ ఆర్డర్స్ అలౌడ్ అంట. ఓకే, సో ఇక్కడ ఫీల్డ్ రిఫరెన్స్, మెటీరియల్ టైప్ ఇవన్నీ కూడా మనకి సో క్లియర్ కట్ గా కనబడుతుంది. ఓకే, సో ఇక్కడ క్వాంటిటీ వాల్యూ అప్డేటింగ్. సో పొజిషన్ లోకి వెళ్ళి వాల్యుయేషన్ ఏరియా అంటే ఏంటండి? ప్లాంట్. సో ప్లాంట్, మన ప్లాంట్ ఏంటి అనేది మనం చెక్ చేసుకోవాలి. సో మన వాల్యుయేషన్ ఏరియా అంటే ఏంటండి? ప్లాంట్. సో మన ప్లాంట్ ఏంటి? SH5D. సో ఇక్కడ UNBW మెటీరియల్ లో మీరు చేయాల్సింది పర్టికులర్ గా ఏంటి అంటే ఓకే, ఈ మెటీరియల్ కి మీరు ఓకే, సో ఈ మెటీరియల్ కి ఏంటంటే మీరు కంపల్సరీగా క్వాంటిటీ సెలెక్ట్ చేసుకోవాలి, కానీ వాల్యూ అనేది సెలెక్ట్ చేసుకోకూడదు. ఈ పాయింట్ మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి. అంటే ఏంటి? UNBW మెటీరియల్ అనేది ఓన్లీ క్వాంటిటీ బేస్డ్ మనం సెలెక్ట్ చేసుకుంటాం, నాట్ వాల్యూ బేస్డ్. సో UNBW మెటీరియల్ అనేది ఓన్లీ మనకి క్వాంటిటీ బేస్డ్, నాట్ వాల్యూ బేస్డ్. ఓకేనా? సో ఇక్కడ మన ప్లాంట్ మన UNBW మెటీరియల్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మెటీరియల్ ని క్రియేట్ చేసుకోవాలి. OMS2లో మనకి సో మెటీరియల్ క్రియేట్ చేసిన తర్వాత మనకి OMS2లో మనకి సో ఈ క్వాంటిటీ వాల్యూని అప్డేట్ చేసిన తర్వాత ఓకే, తర్వాత మనకి మెటీరియల్ ని క్రియేట్ చేసుకోవాలి. క్రియేషన్ ఆఫ్ ది మెటీరియల్ మనకి వచ్చేటప్పటికి MM01. సో MM01లోకి వెళ్ళిపోండి. సో MM01లోకి వెళ్ళి ఇండస్ట్రీ సెక్టార్. సో ఆ తర్వాత UNBW మెటీరియల్ అని స్టార్ ఎక్కడ ఉందో చెక్ చేసుకోండి, ఎందుకంటే గుర్తుపెట్టుకోండి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకు ఒకసారి UNBW మెటీరియల్ ఒకసారి చూపిస్తాను, అలా రెడీ అవుతుంది. సో ఈ మెటీరియల్ అనేది మనకి సెలెక్షన్ ఏమేమి సెలెక్ట్ చేస్తున్నారో చూసుకోండి. ఇది వాల్యూ బేస్డ్ కాదు. అంటే ఏంటి? వాల్యూ బేస్డ్ కాదు. సో ఇక్కడ వాల్యుయేషన్ ఏరియా, బై వాల్యుయేషన్ ఏరియా అని ఇచ్చారు. మెటీరియల్ టైప్ ఇచ్చారు. ప్రైస్ కంట్రోల్, ఇక్కడ మూవింగ్ యావరేజ్ ప్రైజా ఏమి ఉండవు. స్టాండర్డ్ ప్రైజా, మూవింగ్ యావరేజ్ ప్రైజా అనేది మనం తీసుకోము ఇక్కడ. అర్థమైందా? సో ఇక్కడ మనకి స్టాండర్డ్ ప్రైస్, మూవింగ్ యావరేజ్ ప్రైస్ లాంటివి తీసుకోం. ఓకేనా? సో ఇది మనకి ఉన్న ఇది UNBW ఉన్న మెటీరియల్ ఒక టైప్ అనమాట. ఇట్లా ఉంటుంది UNBW మెటీరియల్ టైప్ లో. మనకి ఏంటంటే మెయిన్ వచ్చేటప్పటికి క్వాంటిటీ బేస్డ్ కానీ వాల్యూ బేస్డ్ గా, అంటే ఏంటి వాల్యుయేషన్ క్లాస్ లాంటివి ఏం తీసుకో. ఓకే, సో అంటే మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేసేటప్పుడు దీనికి మళ్ళీ నువ్వు సో ఇదేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది అకౌంటింగ్ ట్యాబ్ లో మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదన్నమాట.
ఇక్కడ చూడండి ఎక్కడన్నా యుఎన్బిడబ్ల్యూ మెటీరియల్ అని ఉందేమో చూడండి. యుఎన్బిడబ్ల్యూ అని చెప్పి ఎక్కడన్నా ఉందేమో చూడండి. చూడాలి ఎక్కడన్నా ఉందేమో. ఏమి ఈరోజు అందరూ సైలెంట్ ఉన్నారు. మనం క్రియేట్ చేసింది యుఎన్బిడబ్ల్యూ మెటీరియల్ ఎక్కడ ఉంది? నాన్ వ్యాలిడ్ మెటీరియల్. దీని పేరు అదే ఉందా వేరేది ఉందా? నాన్ వ్యాలిడ్ మెటీరియల్ అని ఉంది చూడండి. నాన్ వ్యాలిడ్ మెటీరియల్ అని ఉంటుంది. నాన్ వ్యాలిడ్ మెటీరియల్ స్టార్. స్టార్ ఇది నాన్ వ్యాలిడ్. స్టార్ కావాలి. స్టార్ నాన్ వ్యాలిడ్ మెటీరియల్ స్టార్ ఉండాలి. ఇక్కడ ఉందా? ఉంది సార్, నాన్ వ్యాలిడ్ మెటీరియల్ స్టార్ సింబల్ ఉంది. ఎక్కడ? పైన ఎన్ ఇంకా కొంచెం డౌన్ కి రావాలి సార్. పి వెళ్ళిపోయింది సార్, ఇంకా అప్ వెళ్ళాలి మళ్ళీ. ఎన్ దగ్గర ఇంకొంచెం ముందుకెళ్ళాలి సార్. స్టార్ ఉండాలి. స్టార్ ఉంది సార్, ఇందాక చెక్ చేశాను. ఎక్కడ దాక్కుంది? ఇక్కడ ఉంది మేడం. నాన్ వ్యాలిడ్ మెటీరియల్ పక్కన స్టార్ ఉన్నది మనం క్రియేట్ చేసుకుంటాం. వీటిలో పెట్టుకోండి, వీటిలో పెట్టండి, వీటిలో పెట్టండి. సౌండ్ వినపడుతుంది. ఏది స్టార్? ఇది చూసారా? సో ఇండస్ట్రీ సెక్టార్. ఓకే, సో ఇండస్ట్రీ సెక్టార్ ఇది మీరు తీసుకున్నారు కదా. ఓకే, సో ఇది మీరు తీసుకోవాలి. ఇది తీసుకోవాలి మీరు. ఇది తీసుకున్న తర్వాత నాన్ వ్యాలిడ్ మెటీరియల్ ఎంటర్ కొట్టండి. ఇక్కడ మనకి ఈ మెటీరియల్కి ఏంటంటే ఇంటర్నల్ నంబర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటారు. మెటీరియల్ నంబర్ ప్రాబ్లం ఉంది. సో మెటీరియల్ నంబర్ ప్రాబ్లం ఉంది. ఏం చేద్దాం? కొత్త నెంబర్ నేను అసైన్ చేద్దాము దీనికి. సో మెటీరియల్ ప్రాబ్లం ఉంటే మనకి ఎంఎంఎన్ఆర్లోకి వెళ్ళాలి. సో ఎంఎంఎన్ఆర్లోకి వెళ్ళి ఇక్కడ దీని మీద క్లిక్ చేసి ఇక్కడ కంట్రోల్ F అని ఇచ్చి యుఎన్బిడబ్ల్యూ మెటీరియల్ అని చెప్పి తీసుకోండి. ఓకే, మీకు రాదు ఇది చేస్తే ఎర్రర్. ఇక్కడ వచ్చిన తర్వాత ఒకటి అసైన్ చేయండి. ఇక్కడ నెంబర్ రేంజ్ ఏదైనా ఒకటి అసైన్ చేయండి. ఇక్కడ 3 ఉండాలి. ఇది ఉండాలి, ఖాళీ బ్లాంక్ ఉండకూడదు. ఏదో ఒక దాన్ని అసైన్ చేయండి. రియల్ టైంలో అయితే మనకి క్లయింట్ ఇస్తాడు నెంబర్ రేంజ్, ఇక్కడ కాబట్టి నో ఇష్యూ. ఇప్పుడు అది ఓకే చూసారా? బేసిక్ డేటా, పర్చేసింగ్, ఎంఆర్పి. సో నాన్ వ్యాలిడ్ మెటీరియల్ అనేది వాల్యూ బేస్డ్ కాదు కాబట్టి అకౌంటింగ్ అనేది ఉండదు. అర్థమైందా? నాన్ వ్యాలిడ్ మెటీరియల్ అనేది వాల్యూ బేస్డ్ కాదు కాబట్టి అకౌంటింగ్ టాప్ సెలెక్షన్ అవసరం లేదు. జస్ట్ మామూలుగా క్రియేట్ చేసేసి
గ్రాస్ వెయిట్ నెట్ వెయిట్. ఓకే, ఎంటర్. ఈ పర్చేసింగ్ గ్రూప్ ఎప్పుడు మిస్ చేయకండి. చేసేటప్పుడు మెటీరియల్ క్రియేట్ చేసేటప్పుడు పర్చేసింగ్ గ్రూప్ మిస్ అవ్వకూడదు. ఎంఆర్పి టైప్ నో ప్లాన్, ఎంటర్. సేవ్ చేయండి. అవైలబిలిటీ చెకింగ్ నో చెక్. ఓకే, సో ఇలా మీరు ఒక మెటీరియల్ని, ఒక యుఎన్బిడబ్ల్యూ మెటీరియల్ని క్రియేట్ చేసి పడేస్తారు. సో యుఎన్బిడబ్ల్యూ మెటీరియల్ అనేది నాన్ వాల్యూడ్ బేసిస్ మీద తీసుకుంటాము. కాన్సెప్ట్ అర్థమైంది కదా. సో ఈ యుఎన్బిడబ్ల్యూ మెటీరియల్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ గా మనకి నాన్ వాల్యూడ్ బేస్ మీద తీసుకుంటాం. ఇది వాల్యూ బేస్డ్ లోకి రాదు ఇది. ఓకే, సో అందుకే మనం దీన్ని నాన్ వాల్యూడ్ బేస్ మీద సెలెక్షన్ అనేది చేసుకుంటాం అన్నమాట. ఈ యుఎన్బిడబ్ల్యూ మెటీరియల్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం దీంతో ఒక పర్చేజ్ ఆర్డర్ ని క్రియేట్ చేయాలి. ఓకే, ఈ మెటీరియల్ నెంబర్ నోట్ చేసుకోండి, 6228. ఈ పర్చేజ్ ఆర్డర్ ని మనం వెండర్ కి ఆర్డర్ చేస్తున్నాం. యుఎన్బిడబ్ల్యూ మెటీరియల్ ఆర్డర్ చేస్తున్నాం అంటే ఏంటి, యూజర్ మాన్యువల్, చార్జరు ఇలాంటి. ఇప్పుడు జనరల్ గా దీన్ని యుఎన్బిడబ్ల్యూ మెటీరియల్ పెట్టాం, కానీ దాని మీనింగ్ ఏంటి, చార్జరు, యూజరు, ఈ గైడెన్స్ ఇవన్నీ కూడా యుఎన్బిడబ్ల్యూ మెటీరియల్ అనే వస్తాయి అన్నమాట. ఈ వెండర్ దగ్గర నుంచి ఈ మెటీరియల్ కొంటున్నాం ఏంటి, పర్చేసింగ్ గ్రూప్. సో కంపెనీ కోడ్. సో ఈ మెటీరియల్ కొనేటప్పుడు మీరు చేయాల్సిన ఒక పాయింట్ ఉంది. ఓకే, సో ఈ మెటీరియల్ కొనేటప్పుడు మీరు అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీ కే తీసుకోండి. కే అంటే కాస్ట్ సెంటర్. సో సర్వీస్ ప్రొక్యూర్మెంట్ కానీ ఇవి కానీ మనం కాస్ట్ సెంటర్ తీసుకుంటాం. మెటీరియల్ నెంబర్ ఎంత, 66 ఎంతది, 62228. సో ఇది ఈ మెటీరియల్ మనం ఒక 200 పీసెస్ కావాలి, మనకి 200 పీసెస్ కావాలి. ఆర్డర్ చేసి ఒక్కో పీసీ మనకి ఈచ్ యూనిట్ అన్నమాట, కేజీ కాదు. డెలివరీ డేట్ వచ్చేటప్పటికి సో టుమారో పెట్టుకోవచ్చు, డే ఆఫ్టర్ టుమారో పెట్టుకోవచ్చు. ఒక్కొక్క దాని ప్రైస్ వచ్చేటప్పటికి 100 రూపీస్ వేసుకోండి. కరెన్సీ ఐఎన్ఆర్ వేసుకోండి. ఓకే, సో మరి దీనికి ప్లాంట్ కూడా వేసుకోండి. మరి ప్లాంట్ కూడా వేసుకో, స్టోరేజ్ లొకేషన్ కూడా వేసుకో, ఎంటర్ కొట్టు. సో ఇక్కడ పీబీఎక్స్ఎక్స్ కండిషన్ తీసుకోండి, 100 వేసుకోండి. ఓకేనా. సో ప్రింట్ ప్రివ్యూ. సో ఇది మనకి ప్రింట్ ప్రివ్యూలోకి వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ కండిషన్స్. ఓకే, కండిషన్స్. టెక్స్ట్ వచ్చేటప్పటికి పిఓ రిలేటెడ్. అడ్రస్ వచ్చేటప్పటికి ఎస్ఆర్ నగర్. ఓకే, కమ్యూనికేషన్. సో ఎవరు దీనికి సేల్స్ పర్సన్ ఎవరు, టెలిఫోన్ ఎవరు, పార్ట్నర్. సో పార్ట్నర్ అంటే వీళ్ళు. అడిషనల్ డేటా, ఆర్గనైజేషన్ డేటా అంటే బడ్జెట్ ఆర్గనైజేషన్ వచ్చేది గ్రూప్. స్టేటస్, సో ఎంత క్వాంటిటీ ఆర్డర్ చేస్తున్నామో, డెలివరీ స్టేటస్ ఏంటి, పేమెంట్ ప్రాసెస్. సో ఇది మనకి. సో అంటే ఇక్కడ నేను యుఎన్బిడబ్ల్యూ మెటీరియల్ తీసుకుంటున్నాను కాబట్టి కంపల్సరీగా మనకి కాస్ట్ సెంటర్ ఇవ్వాలి. సో ఇక్కడ మనకి ఎర్రస్ ఏమైనా చూపిస్తుందా అంటే చూపించట్లేదు. ఎందుకు అంటే ఇక్కడ కే అకౌంట్ అసైన్మెంట్ కే తీసుకుంటే కంపల్సరీగా మనకి కాస్ట్ సెంటర్ తీసుకోవాలి. కాస్ట్ సెంటర్ తీసుకోవాలి యుఎన్బిడబ్ల్యూ మెటీరియల్ కాబట్టి. సో ఇక్కడ దీనికి కాస్ట్ సెంటర్ ఏం తీసుకోవాలంటే కంపెనీ కోడ్, కంట్రోలింగ్ ఏరియా. ఓకే, కాస్ట్ సెంటర్ తీసుకొని ఇక్కడ జిఎల్ అకౌంట్ కూడా తీసుకోండి. సో జిఎల్ అకౌంట్ యుఎన్బిడబ్ల్యూ మెటీరియల్ సంబంధించిన జిఎల్ అకౌంట్ మనం క్రియేట్ చేయలేదు, క్రియేట్ చేద్దాం.
యూజర్ మాన్యువల్ అలాగా జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలన్నమాట కంపల్సరీగా. సో మనం ఏం చేద్దామంటే యూజర్ మాన్యువల్, సో ఇక్కడ దీన్నే మనం కాపీ చేసుకొని ఇక్కడ 4 అని పెట్టుకొని, సో ప్రైమరీ కన్సల్టింగ్ చార్జెస్ బదులు సో యుఎన్బిడబ్ల్యూ మెటీరియల్ అని పెట్టుకోండి. ఓకే, సో ఈ జిఎల్ ఇక్కడ అసైన్ చేద్దాం. ఓకే, ఎర్రర్స్ ఏమైనా చెక్ చేసుకోండి. ఎంటర్ బిజినెస్ ఏరియా అని అడుగుతుంది. సో ఈ కాస్ట్ సెంటర్ కి రెస్పెక్ట్ బిజినెస్ ఏరియా ఉంటుంది కదా, ఈ టెస్ట్ దాంట్లో బిజినెస్ ఏరియా ఉందో చెక్ చేసుకో. KS01 కాస్ట్ సెంటర్ క్రియేషన్, KS02 కాస్ట్ సెంటర్ చేంజ్. దీంట్లో మనం ఏ బిజినెస్ ఏరియా ఇచ్చామో ఏమి ఇవ్వలేదు. ఓకే, కాబట్టి ఇక్కడ ఏదైనా ఇవ్వచ్చు బిజినెస్ ఏరియా, మీకు నచ్చిన బిజినెస్ ఏరియా ఇక్కడ ఇవ్వండి. సో రియల్ టైంలో మీకు బిజినెస్ ఏరియా ఏంటని చెప్తారో ఆ బిజినెస్ ఏరియా ఇవ్వండి. ఓకే, ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయో తెలుస్తుంది. ఓకే, సో దీనికి మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు యుఎన్బిడబ్ల్యూ మెటీరియల్. ఓకే, 100 క్వాంటిటీ మొత్తం 20,000 అవుతుంది కాస్ట్. 200 kg 100 క్వాంటిటీ కావాలి. సో ఇది కేజీలో పెట్టారు, కేజీలో కాకుండా ఈచ్ యూనిట్ అని రాసు, ఈఆర్ రాసు, ఈచ్ యూనిట్. ఓకే, యుఎన్బిడబ్ల్యూ మెటీరియల్ కేజీలో కాదు, చార్జరు అవి కేజీలో కాదు కదా తీసుకునేది. సో ఇది కేజీ కాదు, సో కేజీ కాదు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కేజీ తీసేయండి. సో ఈ మెటల్ మాస్టర్లో మనం కేజీ అని ఇచ్చుంటాం, అందుకే ఇక్కడ కేజీ తీసుకుంటుంది. బట్ ఇక్కడ U1 పెట్టి మార్చుకోవాలి. మెటల్ మాస్టర్లో మార్చుకుంటే ఆటోమేటిక్గా ఇది మారుతుంది. సో పని చేయండి, మెటల్ మాస్టర్లోకి వెళ్ళి మార్చండి. యుఎన్బిడబ్ల్యూ మెటీరియల్ని కేజీలో కాదు కదా మనం తీసుకునేది. ఇది మార్చేస్తే ఈచ్ యూనిట్ అన్నమాట. యూనిట్ లేదు ఇక్కడ. ఓకే, ఇవన్నీ క్లోజ్ చేయమంటున్నాడు. ఇవన్నీ క్లోజ్ చేయాలి, ఇవన్నీ క్లోజ్ చేయాలి. ఇలా లాక్డ్ అంటే ఏంటి, ఎవరో ఉన్నారని అర్థం. యూఎన్ లేదనుకుంటా. ఈచ్ యూనిట్ గ్రాస్ వెయిట్ కాబట్టి కిలోగ్రామ్లో తీసుకోండి. ఇప్పుడు వెళ్ళి పిఓ క్రియేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు వెళ్ళి పిఓ క్రియేట్. ఇది ఆటోమేటిక్గా వస్తుంది. ప్లాంట్ ఇక్కడ టీవీ ఎక్సెప్ట్ తీసుకో, ఇక్కడ 100 తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మన అకౌంట్ అసైన్మెంట్స్ అడగాలి. జనరల్గా అయితే కే తీసుకుంటే అకౌంట్ అసైన్మెంట్ కంపల్సరీగా ఇవ్వాలి. ఐటమ్ డీటెయిల్స్లోకి వెళ్ళి అకౌంట్ అసైన్మెంట్స్ కంపల్సరీగా అడుగుతుంది సిస్టమ్. కే తీసుకుంటే కాస్ట్ ఎంత తీసుకో, కంట్రోలింగ్ ఏరియా కంపెనీ కోడ్ కాస్ట్. ఓకే, జిఎల్ అకౌంట్ యుఎన్బిడబ్ల్యూ మెటీరియల్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాము. అది ఇచ్చేసి బిజినెస్ ఏరియా ఏదైనా ఇచ్చాం. ఓకే, బిజినెస్ ఏరియా ఇచ్చేసి సేవ్ చేయి. సో ఇక్కడ అడ్రస్ ఏమైనా ఉంటే చెప్తుంది, లేకపోతే నువ్వు పోస్ట్ చేసి సరిపోతుంది. సో ఇక్కడతో నీకు పిఓ క్రియేషన్ అయిపోయింది. సో యుఎన్బిడబ్ల్యూ మెటీరియల్ క్రియేషన్ అనేది అయిపోయింది. ఓకేనా, తర్వాత చేయాల్సింది ఏంటిది, వీ హ్యావ్ టు క్రియేట్ పర్చేజ్ ఆర్డర్. ఇది అయిపోయింది.
తర్వాత మనకి గూడ్స్ రిసిట్ చేయాలి. గూడ్స్ రిసిట్ అంటే ఏంటి? మీగో. సో మీగో చేయాలి. వెళ్ళి మీగో చేసి సో మీగో చేసేటప్పుడు ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ సెలెక్ట్ చేసుకో. గూడ్స్ రిసిట్. ఓకే. సో ఇక్కడ మీరు క్వాంటిటీస్ 200 కంటే తక్కువ గూడ్స్ రిసీవ్ చేసుకుంటే 100 క్వాంటిటీ తీసుకుంటే 100 అని రాసుకుంటాయి. ఓకే. ఎంత క్వాంటిటీ రిసీవ్ చేసుకుంటే అంత రాసుకోండి. సో ఇక్కడ డెలివరీ నోట్ కూడా చెక్ చేయండి, ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా పోస్ట్ చేయండి. సో ఇక్కడ ఈ ఎర్రర్ నిన్న కూడా వచ్చింది. సో ఫీల్డ్ టెక్స్ట్ రిక్వైర్డ్. ఎప్పుడైనా సరే టెక్స్ట్ రిక్వైర్డ్ అది ఇది అంటే అది ఫీల్డ్ స్టేటస్ అని అర్థం గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇక్కడ ఫీల్డ్ స్టేటస్ సంబంధించిన ఎర్రర్ 400 304కి ఎర్రర్ ఉంది అనగానే జిఎల్లోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఓకే, ఇది ఏ జిఎల్ అదే వెళ్ళిపోవాలి. సో దీంతో లింక్ అయింది ఏంటిది మనకి G001. దీనికి ఏ ఫీల్డ్ ఏమన్నాడు ఫీల్డ్ ఏమన్నాడు ఇక్కడ టెక్స్ట్ రిక్వైర్డ్ అన్నాడు. ఓకే. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ జనరల్ డేటాలో ఇక్కడ టెక్స్ట్ ఎవరో మ్యాండేటరీ పెట్టాం మనం, ఇది ఆప్షన్లో పెట్టుకోండి. ఓకే. సో ఓబీ ఫీల్డ్ స్టేటస్ అంటే OBC4లో వెళ్ళాలి. ఇప్పుడు అదేనా OBC4లో వెళ్ళాలి. OBC4లోకి వెళ్ళండి. ఫీల్డ్ స్టేటస్ అంటే సో పొజిషన్లోకి వెళ్ళి పొజిషన్లోకి వెళ్ళి ఫీల్డ్ స్టేటస్ మన ఏంటంటే SH G001 మీద క్లిక్ చేసి ఓకే. సో ఇది ఎర్రర్ సాల్వ్ అవ్వదు కాబట్టి నువ్వు బయటకు వచ్చేయాలి. మళ్ళీ వచ్చి మీకులోకి వచ్చేయాలి. అందులోనే చూసుకుంటే మనకు అవ్వదు. ఓకేనా? ఇక్కడ అకౌంట్ అసైన్మెంట్స్ అన్ని జిఎల్ నుంచి ఫ్లో అవుతాయి. ఈ NBW మీటర్ రిసీవ్ చేసుకుంటున్నాం, చెక్ చేసి పోస్ట్ చేయాలి. సో సాల్వ్ అయిపోయింది. ఇక్కడికి వెళ్ళి ఓకే డిస్ప్లే ఎగ్జిక్యూట్ డాక్యుమెంట్ ఇన్ఫో FI డాక్యుమెంట్ అకౌంటింగ్ డాక్యుమెంట్ చూడండి, చూసారా? సో UNBW మెటల్ అకౌంట్ డేటా టు GRIR క్లీన్. సో యూజర్ మాన్యువల్ అయితే యూజర్ మాన్యువల్, UNBW అంటే యూజర్ మాన్యువల్ అయితే యూజర్. ఇప్పుడు ఈ మెటీరియల్ మనకి ఏ మెటీరియల్ ఇది UNW మెటీరియల్. ఓకే, ఈ మెటీరియల్ నెంబర్ ఎంత ఐడియా ఉందా? ఇది ఈ మెటీరియల్ స్టాక్ మన స్టాక్లోకి వచ్చేసింది. ఈ స్టాక్ మన దగ్గరికి వచ్చేసింది. స్టాక్ మన దగ్గర UNBW మెటీరియల్ ఉంది. ఇందులో నుంచి నువ్వు గూడ్స్ ఇష్యూ చేసావు. నీ కస్టమర్కి ఎంత ఇష్యూ చేయాలో అంత కస్టమర్కి ఇష్యూ చేసేసినప్పుడు అకౌంటింగ్ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. ఓన్లీ గూడ్స్ రిసిట్ టైంలోనే నీకు అకౌంటింగ్ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది, కానీ గూడ్స్ ఇష్యూ టైంలో నీకు అకౌంటింగ్ డాక్యుమెంట్ అనేది జనరేట్ అవుతుంది. సో గూడ్స్ ఇష్యూ చేసేటప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే ఉమెన్ టైప్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి ఉమెన్ టైప్స్ గూడ్స్ గుర్తుపెట్టుకోండి. మీగోలోనే వెళ్తాం బట్ ఇక్కడ నువ్వు సెలెక్ట్ చేసుకోవాల్సింది గూడ్స్ ఇష్యూ. ఓకే. సో ఇక్కడ అదర్స్ అని పర్చేజ్ ఆర్డర్స్ కాదు, ఇది అదర్స్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గూడ్స్ ఇష్యూ చేసినప్పుడు మనకి డాక్యుమెంట్ టైప్
ఇక్కడ డాక్యుమెంట్ టైప్ ఉంటుందండి. సో ఇక్కడ డాక్యుమెంట్ టైప్ 201 అని చెప్పి తీసుకోండి. సో మూమెంట్ టైప్ వచ్చిందా 201. ఓకే 201 మూమెంట్ టైప్. 201 మూమెంట్ టైప్ ఎందుకు తీసుకున్నాం చూసుకోండి ఇక్కడ ఉంటుంది. కన్జప్షన్ ఫర్ కాస్ట్ సెంటర్ ఫ్రమ్ వేర్ హౌస్. ఓకే సో ఇక్కడ మనం 201 అని చెప్పి తీసుకొని ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టిన తర్వాత ఇక్కడ మెటీరియల్ నెంబర్ తీసుకోండి. ఎంత క్వాంటిటీ ఇష్యూ చేస్తున్నావు 100 క్వాంటిటీ లేకపోతే 200 క్వాంటిటీ 200 క్వాంటిటీ. సో ఇది వేర్ ప్లాంట్ ఏంటిది SHYD. సో స్టోరేజ్ లొకేషన్ ఏంటి HYD. ఇది అన్రెస్ట్రిక్టెడ్ స్టాక్ బ్లాక్ స్టాక్ అన్రెస్ట్రిక్టెడ్ అంటే వితౌట్ హ్యావింగ్ ప్రాబ్లం మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ స్టాక్ ఇష్యూ చేయొచ్చు. సో ఇక్కడ చెక్ చేసుకోండి ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయో. కాస్ట్ సెంటర్ ఇవ్వమని అడుగుతుంది. సో అకౌంట్ అసైన్మెంట్ లో మనకి కాస్ట్ సెంటర్ అడుగుతుంది. కాస్ట్ సెంటర్ ఇవ్వండి. సో ఈ కాస్ట్ సెంటర్ ఇచ్చేసాం. సో ఇక్కడ మళ్ళీ చెక్ చేసుకోండి. సో చెక్ చేసిన పోస్ట్ చేయండి. పోస్ట్ చేస్తే మనకి గూడ్స్ ఇష్యూ అయింది కానీ ఇక్కడ అకౌంటింగ్ డాక్యుమెంట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ మనకి FI డాక్యుమెంట్ అనేది జనరేట్ కాదు. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే సో ఇక్కడ మనకి ఓన్లీ గూడ్స్ ఇచ్చే టైంలోనే జనరేట్ అవుతుంది. ఎందుకంటే డబ్బులు కట్టాలి వెండర్కి. గూడ్స్ ఇష్యూ చేసినప్పుడు అంటే ఈ యూజర్ మాన్యువల్ మనకి ఇష్యూ చేసినప్పుడు ఏం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. సో అందుకే ఇన్వాయిస్ ఇప్పుడు నువ్వు ఇష్యూ చేసేస్తావు, కస్టమర్కి ఇష్యూ చేసిన తర్వాత ఇంకా ఇన్వాయిస్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇన్వాయిస్ క్రియేట్ చేసేటప్పుడు OBBGలోకి వెళ్ళాలి. ఇందులోకి వెళ్ళి ప్రొసీజర్ ఏంటండి ట్యాక్స్ ప్రొసీజర్ చెప్పాలి. SAG ట్యాక్స్ సార్. SAG ట్యాక్స్. ఇది అయిపోయిన తర్వాత నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే ఇది అయిపోయిన తర్వాత OB57కి వెళ్ళు. సో S4 యూజర్ 87 ఎప్పుడైనా మీకు చేసినప్పుడు ఈ రెండు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు చేసుకో ఈ ఇష్యూ చేస్తావు కదా గూడ్స్ ఇష్యూ చేసిన తర్వాత మన దగ్గర డేటాబేస్లు ఏమన్నా ఏమి. సో నీ దగ్గర ఫస్ట్ ఏంటంటే వెండర్ దగ్గర నుంచి కొనుక్కున్నాం, వెండర్ పంపించాడు, రిసీవ్ చేసుకున్నాం, కస్టమర్కి 200 గూడ్స్ ఇష్యూ చేస్తాం, అయిపోయింది జీరో. మరి డబ్బులు కట్టాలి కదా వెండర్కి, ఇన్వాయిస్ క్రియేట్ చేయాలి. సో మీరు సో ఇన్వాయిస్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఈ ఇన్వాయిస్ డీటెయిల్స్ తీసుకొని సో ఇక్కడ క్యాలిక్యులేట్ ట్యాక్స్ దగ్గర పర్సంటేజ్ తీసుకొని GSTతో ఇన్వాయిస్ మనం చేస్తాం. ఇక్కడ PO నెంబర్ మన దగ్గర మరి ఆల్రెడీ PO క్రియేట్ చేసినప్పుడు మీ దగ్గర నెంబర్ ఇక్కడ పెట్టాను. సో ఈ PO నెంబర్ తీసుకోండి. ఓకే ఈ PO నెంబర్ తీసుకొని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే సో టోటల్ 20,000. దీనికి ఒక GST కూడా యాడ్ అయింది. GSTతో కలిపి వెండర్కి UNBW మెటీరియల్ పంపించిన వెండర్కి ఎంత కడుతున్నాము 1000 రూపాయలు GST యాడ్. బేస్ లైన్ డేట్ ఈరోజు పేమెంట్ చేసి ఈరోజు డేట్ ఇచ్చేసేయండి. ఓకే సో ఇంకా ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా? బిజినెస్ ప్లేస్ ఇవ్వాలంట. సో మనం బిజినెస్ ప్లేస్ కూడా ఇచ్చింది. సో ఒక UNBW మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ ఎలా చేయాలి అనేది మీ అందరికి క్లారిటీ వచ్చేసింది కదా. సిమ్యులేట్ చేయండి. సో ఇది మనకి క్లారిటీ. పోస్ట్ చేయండి. పోస్ట్ అయిపోయింది. సో ఇది మనకి బ్లాక్డ్ ఫర్ పేమెంట్లోకి ఎందుకు వెళ్ళింది అంటే సో మీ పర్చేజ్ ఆర్డర్ కన్నా ఈ ఇన్వాయిస్ అనేది కొంచెం కాస్ట్ అనేది రైజ్ అయింది ఎక్కువ. సో అందుకే ఏంటంటే బ్లాక్లోకి వెళ్తుంది. 3-way మ్యాచింగ్ ఫెయిల్ అయింది. 3-way మ్యాచింగ్ అంటే ఏంటి? పర్చేజ్ ఆర్డర్ వాల్యూ, గూడ్స్ రిసిప్ట్ వాల్యూ, ఇన్వాయిస్ సేమ్ ఉంటుంది. 3-way మ్యాచింగ్. ఇక్కడ సేమ్ కాకుండా ఏమైందంటే సో మనకి కొంచెం పెరిగింది 21,000 అయింది. అందుకే మనకి ఇక్కడ సో మనకి 21,000 అండ్ 1,000 ఛార్జ్ ఎక్స్ట్రా అయింది. GSTతో 1,000 ఛార్జ్ ఎక్స్ట్రా అయింది. ఓకే సో GST అనేది కొంచెం పెరగడం మూలంగా వెండర్కి 1000 రూపాయలు ఎక్స్ట్రా కట్టుకోవాలి వచ్చింది. సో అందుకే ఇది బ్లాక్లోకి వెళ్ళింది. ఇది బ్లాక్డ్ R బ్లాక్ వెళ్ళింది. సో R బ్లాక్ అంటే ఏంటి? ఇన్వాయిస్ వెరిఫికేషన్ చేసిన సిస్టమ్. సో ఇన్వాయిస్ వెరిఫికేషన్ చేస్తే R బ్లాక్లోకి వెళ్ళింది. సో ఇప్పుడు మనం దీన్ని బ్లాక్లో నుంచి తీయాలంటే మనకి MRBR అని చెప్పి లేకపోతే పేమెంట్ అవ్వదు, బ్లాక్లో నుంచి తీయకపోతుంది. సో ఇందులోకి వెళ్ళి మీరు బ్లాక్లో నుంచి రిలీజ్ తీసుకోవచ్చు. తీసుకొని సేవ్ చేస్తే ఇది బ్లాక్ పోతుంది.
ఓకే, సో ఇది కాన్సెప్ట్. ఇది బ్లాక్ లో నుంచి పోతుంది. ఇంకా ఇప్పుడు చూసుకుంటే బ్లాక్ లో నుంచి తీసేస్తాం. ఇప్పుడు పేమెంట్ రిలీజ్ చేస్తాం, పేమెంట్ చేసుకోవచ్చు. ఎఫ్ఐఆర్ పేమెంట్ చేసుకుంటారు ఇన్వాయిస్. ఈ ఇన్వాయిస్ డీటెయిల్స్ అని ఎక్కడ చూడొచ్చు నువ్వు అంటే FBL1 లోకి వెళ్ళి చూసుకోవచ్చు. నాకు ఈ స్క్రీన్ షాట్ పెట్టండి, ఈ స్క్రీన్ షాట్ పెట్టండి. ఇదేమో మనకి మెటీరియల్ సంబంధించిన డాక్యుమెంట్, ఇది గూడ్స్ రిసిట్ అయినప్పుడు డాక్యుమెంట్. ఓకే, సో ఇది కాన్సెప్ట్ UNBW మెటీరియల్. సో ఇక్కడ మీరు సో FBL1 లోకి వెళ్ళి సో ఇది ఓపెన్ ఐటమ్ అన్నమాట. అంటే ఏంటి, పేమెంట్ అవ్వాల్సిన ఐటమ్. ఈ రోజు డేట్ అంతా, ఈ రోజు డేట్ మీద మీరు చూసుకోవచ్చు అన్నమాట. ఇది ఇన్వాయిస్ ఈ రోజు డేట్. ఓకే, సో ఇది ఇవన్నీ పేమెంట్ ఈ వెండర్కి కట్టాల్సిన ఇన్వాయిస్ అన్నమాట. ఈ పేమెంట్లో ఈ వెండర్కి ఇంత పేమెంట్ కట్టాలి. ఓకే, ఇంత పేమెంట్ కట్టాలి ఈ వెండర్కి. FBL1 లో చూసుకోవచ్చు. ఇది కాన్సెప్ట్ అండి, UNBW మెటీరియల్ కాన్సెప్ట్ ఇది. ఓకే, సో UNBW మెటీరియల్ కాన్సెప్ట్ మీరు చేసేసేయండి. సో టుమారో నేను బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్ని ఎలా క్రియేట్ చేయాలి అనే కాన్సెప్ట్ టుమారో క్లాస్లో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.